ఏపీలో సమస్యాత్మక నియోజకవర్గాలపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ తో పాటు భద్రతా బలగాలు పహారాలో ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 7 సమస్యాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఒకటైన తిరుపతిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్తో పాటు పూర్తిగా సెంట్రల్ ఫోర్స్తో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే మనం చూడొచ్చు, ఇది తిరుపతిలోనే ఒక తిరుపతిలోనే పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. బయట నుంచి వచ్చే వ్యక్తి క్యూ లైన్లో నిలబడడానికి, వారిని చూడడానికి ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పూర్తిగా ఏదైతే పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్లో కూడా ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి, లేకపోతే పోలింగ్ బూత్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడానికి కూడా వెబ్కాస్టింగ్ కోసం కెమెరాలను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇందుకోసం ప్రత్యేకంగా తిరుపతికి సంబంధించి మొత్తం అన్ని బూతుల్లో, అదేవిధంగా చంద్రగిరి, ఈ తిరుపతి జిల్లాకు సంబంధించి ఈ 2 నియోజకవర్గాల్లోనూ, చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే కుప్పం, పలంనేరు, పుంగనూరు ఈ 3 నియోజకవర్గాల్లోనూ కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి తంబళ్ళపల్లి, అదేవిధంగా పీలేరు ఈ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వెబ్కాస్టింగ్ జరగాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఇందుకు తగ్గట్టుగానే ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి పూర్తిగా నెట్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. వైఫై సౌకర్యం ద్వారా ఎప్పటికప్పుడు రికార్డ్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పుంగనూరు నియోజకవర్గానికి, అదేవిధంగా కుప్పం నియోజకవర్గం ఈ నియోజకవర్గాల పరిధిలో చాలా అటవీ ప్రాంతాల్లో ఉండడం వల్ల అక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే వైఫై కానీ, నెట్ కానీ, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండకపోవడం వల్ల అక్కడ పూర్తిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రికార్డ్ చేయడానికి, అదేవిధంగా పూర్తిగా వీడియోగ్రఫీ తీస్తామని కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతోపాటు ఏదైతే ఎన్నికల సందర్భంగా పూర్తిగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద 10 మంది ఆర్ముడ్ ఫోర్స్, ఏదైతే ఇటు స్థానికంగా ఉన్న పోలీసులు కాకుండా తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా ఏపీకి సంబంధించిన ఆర్ముడ్ ఫోర్స్ మాత్రమే డ్యూటీలో ఉంటారు. జంబ్లింగ్ పద్ధతుల్లో పోలీస్ స్టేషన్ వద్ద నుంచి వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీసులు కానీ, అదేవిధంగా పోలీసు అధికారులు కానీ జంబ్లింగ్ పద్ధతుల్లో వివిధ ప్రాంతాల్లో నియమించడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద అదేవిధంగా పోలింగ్ సిబ్బందిని కూడా రేపు ఉదయం 11 గంటలకు అత్యంత రహస్యంగా పోలింగ్ సిబ్బంది వివరాలు కూడా అత్యంత రహస్యంగా ఉంచారు. అంతేకాకుండా వారి వివరాలను కూడా బయటికి తెలియజెప్పకుండా అధికారులు గోప్యత పాటించే విధంగా రేపు 10 గంటలకే వారిని వివిధ ప్రాంతాలకు, ఏ ప్రాంతంలో ఏ పోలింగ్ అధికారి ఉంటాడు అన్న విషయాన్ని రేపు వారు ఏదైతే అక్కడికి వచ్చి సామాగ్రి తీసుకుంటారో ఆ సమయంలో వారికి ప్రకటిస్తారో. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఇటు పోలీసులను జంబ్లింగ్ పద్ధతి, పోలీస్ అధికారులను రహస్యంగా నియమించడం, దీంతోపాటు పోలింగ్ ఏజెంట్ల వివరాలు ఎప్పటికీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ఒక అరగంటగా ముందుగానే పోలింగ్ అధికారులకు ఇస్తే చాలని చెప్పారు. అంతే, కేవలం జనరల్ ఏజెంట్ యొక్క వివరాలు మాత్రమే ఏదైతే ఆర్ఓకు తెలియజేసింది. అంతేకాని ముఖ్యంగా గతంలో ఏదైతే పోలింగ్ ఏజెంట్గా నియమించిన వారిని బెదిరింపుల ద్వారా కానీ, ఏదైతే వారికి కొంత డబ్బులు ఇచ్చి కానీ కొంతమంది ప్రత్యర్థి పార్టీలు లోబర్చుకునే అవకాశం ఉన్నందున పూర్తి స్థాయిలో వారి వివరాలు కూడా అత్యంత రహస్యంగా ఉంచి, వారు ఏదైతే పోలింగ్కు ముందు ప్రారంభానికి మాక్ పోలింగ్కు అరగంట ముందు మాత్రమే వారి వివరాలను పూర్తి స్థాయిలో అందజేయడానికి ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు పోలీస్ కేసుల్లో ఉన్నవారైనా సరే, బైండ్ ఓవర్ అయిన వారైనా సరే ఏజెంట్లుగా ఉండవచ్చు. రౌడీ షీటర్లు ఉన్నవారు మాత్రం ఉండకూడదు. బైండ్ ఓవర్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని కూడా ఇటు చిత్తూరు కలెక్టరు, తిరుపతి కలెక్టర్లు కూడా ఇప్పటికే తేల్చి చెప్పిన పరిస్థితి. మొత్తం మీద అత్యంత రహస్యంగా వీరి వివరాలు ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పోలింగ్ సిబ్బంది వివరాలు, అటు పోలీసులకు కూడా జంబ్లింగ్ పద్ధతిలో వారికి ప్లేసులు కేటాయించడం. దీంతోపాటు మరోవైపు ఏజెంట్ల వివరాలు పోలింగ్ ముందుగా అరగంట ముందుగా ఇవ్వడం. ఇలాంటి ఈ 3 పద్ధతుల ద్వారా ఎలాంటి బెదిరింపులకు లేకుండా, ఎలాంటి భయపడకుండా పోలింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక జిల్లాలు మాత్రం నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 3 పార్లమెంటు పరిధిలో 7 ఉండడం విశేషం. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయంలో అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. ఇవి సత్ఫలితాలు ఇస్తాయా లేదా అన్నది పోలింగ్ రోజు మాత్రమే తెలుస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.